కేసీఆర్ ప్రకటించారు సార్. దివంగత లాస్య నందిత కుటుంబానికి అవకాశం కల్పించారు. కానీ గతంలో ఒక సాంప్రదాయం ఉండేది సార్. ఇప్పుడు ఏ పార్టీ కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడం లేదు. ఎవరైనా పదవిలో ఉండి చనిపోతే ఆ కుటుంబానికే ఆ అవకాశం దక్కేది. దాంతోపాటుగా ఎవరు కూడా పోటీలో పెట్టేవారు కాదు మిగిలిన పార్టీలు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీలో పెట్టింది. సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ సాంప్రదాయాన్ని పాటించలేదు అంటే? కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదండి, చాలా పార్టీలు ఇప్పుడు పెడుతున్నాయి. బీజేపీ కూడా దుబ్బాకలో ఎమ్మెల్యే చనిపోతే జరిగిన ఉప ఎన్నికే కదా బీజేపీ పోటీ చేయలేదా? నాగార్జున సాగర్లో ఎమ్మెల్యే చనిపోతే జరిగిన ఉప ఎన్నిక కదా. మరి నాగార్జున యొక్క బీఆర్ఎస్ పోటీ చేయలేదా? బీజేపీ పోటీ చేయలేదా? అదే సార్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, అందువల్ల కాంగ్రెస్ పోటీ చేయలేదా? అధికారంలో సంబంధం లేదు. ఎన్నికల్లో రాజకీయ అసలు ఫస్ట్ ఈ సాంప్రదాయమే చాలా అన్యాయమైన సాంప్రదాయం. అంటే ఎన్నికలు అనేది ఒక వ్యక్తిగత అంశం కాదు కదా. ఇప్పుడు ఒక సానుభూతి, ఇదేమన్నా సానుభూతితో ప్రజాస్వామ్యం నడవదు కదండి. సో ప్రజాస్వామ్యానికి ప్రజలు ఎన్నుకున్నారు. కుటుంబంలో ఉన్న ఇద్దరు సభ్యులు కూడా ఒకరికొకరు సంబంధం లేదు. ప్రజలు ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు తప్ప కుటుంబాన్ని ఎన్నుకోరు కదా. ప్రజలు ఓటు వేసే వ్యక్తికి, ప్రజలు కుటుంబానికి ఓటేయరు. సో ఆ వ్యక్తి మరణిస్తే ఆ రాజకీయ పార్టీలో ఇంకో వ్యక్తి ఉంటారు. సో రాజకీయాల్ని కుటుంబ ఆస్తులుగా మారుస్తున్న వాదన, రాజకీయాలు కుటుంబ ఆస్తులు కాదు. అందువల్ల రాజకీయ పార్టీలు తమ అవసరాల కొరకు తాము ఎన్నికల్లో సిద్ధంగా లేనప్పుడు రకరకాల కారణాలు ఇస్తే చెప్తారు. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చెప్తాను. దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగితే బీజేపీ పోటీ చేసి గెలిచింది. లింగోజిగూడలో జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో ఇదే పరిస్థితి, గెలిచిన అతను చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. బీజేపీ ప్రతినిధి వర్గం ప్రగతి భవన్కి వెళ్ళి కేటీఆర్ని కలిసి మీరు సానుభూతితో పోటీ పెట్టద్దని రిక్వెస్ట్ చేస్తే బీఆర్ఎస్ అందుకు అంగీకరించింది కూడా. మరి బీఆర్ఎస్ నువ్వు సానుభూతితో మీరు పోటీ చేద్దని అడిగినప్పుడు, అయ్యా మరి మీరు దుబాకలో ఎందుకు పోటీ చేశారు అని అడగాలి కదా. కేటీఆర్ అడగలే. కేటీఆర్ ఇద్దరు కలిసి పోటీ చేశారు. ఏమైనా కాంగ్రెస్ గెలిచింది. లింగోజిగూడలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్ అఫీషియల్ కలవకపోవచ్చు, కానీ బీజేపీ అభ్యర్థి, బీజేపీ కోరిక మేరకు బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టలే. ఆడ కాంగ్రెస్ గెలిచింది. జిహెచ్ఎంసీలో మొత్తం 2 సీట్లు గెలిచిన కాంగ్రెస్ 3వ సీటుగా లింగోజిగూడ గెలిచింది. సో మీకు అసలు లాజిక్ ఏమైనా ఉందా? బీజేపీ అసలు ఎట్లా బీజేపీ ప్రతినిధివర్గం ప్రగతి భవన్ పోతుంది? దానికి బేసిస్ ఏంటి? మరి మీరే అసెంబ్లీ ఎన్నికల్లో సానుభూతి అనే దాన్ని గౌరవం ఇవ్వకుండా పోటీ చేశారు. మీరు రఘునందనరావు అసలు ఉప ఎన్నికల్లో గెలవకూడదు ఎమ్మెల్యేగా. సానుభూతితో బీజేపీ వదిలేయాలి. సో అంటే మీరు వదలరు, ఇంకోరికి మాత్రం వదలాలి అని బీఆర్ఎస్ను కోరడం ఏంటి? బీఆర్ఎస్ అంగీకరించడం ఏంటి? అక్కడ మొదలైంది అసలు బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఏమైనా సంబంధం ఉందా అని అనుమానం. ఆ సంబంధం ఉందా అని అనుమానం లింగోజిగూడలో మొదలై అది అసెంబ్లీ ఎన్నికల నాటికి ఒక భారీ అనుమానమై బీజేపీని దెబ్బతీసింది. సో బీజేపీ ఇప్పటికీ ఆ లింగోజిగూడ నుంచి కోలుకోని పరిస్థితి. దానిపైన కమిటీ చేశారు. ఆ రోజు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు నాకు తెలియదు, మాకు సంబంధం లేకుండా వెళ్ళారన్నారు. వెళ్ళిన వాళ్ళేం చిన్న నాయకులు కాదు. సో ఈ వాళ్ళపైన ఏ చర్య పార్టీ తీసుకోలేదు ఇప్పటి వరకు. అందువల్ల మనం వాళ్ళ పార్టీకి తెలియకుండా వెళ్తే ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న కూడా వస్తుంది. సో ఇదంతా జరిగింది. అందువల్ల రాజకీయాల్లో గౌరవాలు సానుభూతులతో సంబంధం లేదు. సో జవహర్లాల్ నెహ్రూ పైన పోటీ జరిగింది, అటల్ బిహారీ వాజ్పేయి పైన పోటీ జరిగింది, మధు దండావతే లాంటి నాయకుల పైన పోటీ జరిగింది. అంబేద్కర్ ఓడించలేదే భారతదేశంలో రాజకీయ పార్టీలు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను కూడా ఓడించారు కదా. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారిపైన పోటీ పెట్టలేదా? సో పెట్టండి ఎవరిపైన చెప్పండి. మీకు ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయిని ఎవరైనా వ్యతిరేకిస్తారా? వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ వాజ్పేయి అంటే గౌరవం. మరి వాజ్పేయి మీద పోటీ చేయలేదా ప్రత్యర్థులు? పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్ట్ నాయకుడే కావచ్చు, కానీ కమ్యూనిస్టు బద్ధ విరోధులు కూడా ఆయనను గౌరవిస్తారు కదా. మరి ఆయన మీద పోటీ పెట్టలేదా పార్టీలు? సో అందువల్ల రాజకీయాల్లో పోటీ పడడం అనేది ఆ వ్యక్తిని అగౌరవపరచడం కాదు, ఆ వ్యక్తిని గౌరవించడంతో సంబంధం లేదు. సో ఆ వ్యక్తి మీద గౌరవం ఉన్నా కూడా పోటీ చేస్తారు. గౌరవానికి దీనికి ఏం సంబంధం లేదు. పోటీయే గౌరవం గౌరవే. పోటీ అనేది రాజకీయమైంది, వ్యక్తిగతమైంది కాదు. ఒక 2-3 రాజకీయ పార్టీల మధ్య జరిగే పోటీ అది, వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య జరిగే పోటీ కాదు. అందువల్ల ఈ సాంప్రదాయమే సరైనది కాదు. ఈ సాంప్రదాయాన్ని రాజకీయ పార్టీలు అన్ని సందర్భాల్లో పాటించలేదు. వారి అవసరం ఉన్నప్పుడు పాటిస్తారు, అవసరం లేనప్పుడు పాటించరు. ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలప్పుడు మనం చూసాం, అడగకపోయినా పాటిస్తూ ఉంటారు, కొన్నిసార్లు అడిగినా పాటించరు. అందువల్ల రాజకీయ పార్టీలు ఈ సానుభూతి అనేది తమ అసమర్థత ప్రదర్శించుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు.
సో వాళ్ళు పోటీకి సిద్ధం లేదనుకోండి, ఎలాగో ఓడిపోతారని అనుకోండి, సానుభూతితో మేము పోటీ పెట్టడం లేదు. సానుభూతికి ఏం సంబంధం? నువ్వు ఆ చనిపోయిన వ్యక్తి పైన కూడా పోటీ పెట్టావు కదా. ఇప్పుడు ఓకే, మీరు లాస్ట్ ఇయర్ నందిత పైన కాంగ్రెస్ పోటీ చేయలేదా? ఇప్పుడు చనిపోయినా గౌరవిస్తావా? అంతకుముందు గౌరవం ఇవ్వవా? అంతకుముందు షాయన మీద పోటీ పెట్టలేదా? షాయన పిల్లలే కదా ఇద్దరు. షాయన మీద ఎందుకు పోటీ చేయడం? మరి అనేది గౌరవంతో వదిలేయాల్సి ఉంటాయి కదా సీట్లు. వదిలేస్తారు ఎవరన్నా? సో అందువల్ల రాజకీయాల్లో పోటీ వేరు, సానుభూతి వేరు. రాజకీయాలు వ్యక్తిగతమైన కుటుంబ ఆస్తి కాదు. రాజకీయాలు అనేది ప్రజలకు సంబంధించినవి. రైట్ సార్. ఇక